2026లో క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామా? ఒకవేళ నేనే ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాను? ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? నెక్స్ట్ అప్కమింగ్ 2026లో మనం చేసుకోవాల్సిన మార్పుల వల్ల, మంచి మార్పులు చేయడం వల్ల మనం మన డెడ్ స్టాక్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. దాంతో పాటు మన సేల్ ని కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా మన కస్టమర్ ని కూడా ఎక్కువ మంది కస్టమర్స్ కి మనం రీచ్ అయ్యే ఛాన్స్ అని ఉంది. కాకుంటే దీనికి మనం ప్రాపర్ గా ఒక స్ట్రాటజీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాత బిజినెస్ వాళ్ళైనా సరే, ఇప్పుడు న్యూగా ఈ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే, పాత బిజినెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు బిజినెస్ అనేది ఒక కొత్త మార్పులోనే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉన్న బిజినెస్ లో చాలా మార్పులు జరిగినాయి. సో ఇప్పుడు మనం మార్జిన్స్ తగ్గిపోయినాయి, అదే విధంగా కాంపిటీషన్ పెరిగిపోయింది, సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. కానీ ఇవన్నీ ఒక విషయం అయితే, ఈ రోజు మన బిజినెస్ని పెంచుకోవడానికి కూడా అదే విధంగా స్కోప్ అనేది పెరిగింది. సో ఈ స్కోప్ పెరగడం వల్ల సో మనం ఆ బిజినెస్ పెంచుకునే స్కోప్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది, సో దాంట్లో మేజర్గా మనం పాటించాల్సిన 1, 2, 3, 4 కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఈ మినిమం స్టెప్స్ అనేది మనం ఫాలో అయితే డెఫినెట్లీగా సో మనం ప్రాఫిట్స్ చూడొచ్చు, మన కస్టమర్ని సాటిస్ఫై చేయొచ్చు, సో మనం బెస్ట్ బిజినెస్గా మన బిజినెస్ గ్రోత్ని చూడొచ్చు. పర్టికులర్ ప్రొడక్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు సపోజ్ మీ ఏరియా, మీ షాప్ ఏ ఏరియాలో ఉంది, ఆ లొకేటెడ్లో మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఐటెం ఏంటి? సపోజ్ మనం కాలేజ్ ఏరియాలో ఉన్నామా, ఆఫీస్లో ఉన్న ఏరియాలో ఉన్నామా, ఒక విన్నింగ్ ప్రోడక్ట్ అనేది మనం పట్టుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తే ఏమవుతుందంటే సాటిన్ టైప్ ఆఫ్ బాగా వెళ్తూ ఉంటాయి. కొన్ని ఏరియాలో పొలిటీషియన్స్ అవి ఉన్న ఏరియాలో లెనిన్స్ బాగా వెళ్తూ ఉంటాయి, స్టూడెంట్స్ ఉన్నాయి కొంచెం ఫంకీ బాగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి ఒక నిష్ మనం పట్టుకోవాలి. సో ఏ ఐటమ్ అయితే మనకి ఎక్కువ వెళ్తుంది అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని మనం ఎక్కువ రీస్టాకింగ్ చేయడం కానీ, లేదంటే దాన్ని ఒక ప్రాపర్గా కాంపిటేటివ్ ప్రైస్లో మనం పర్చేజ్ చేయడం కానీ. సో ఇలా కాంపిటేటివ్ ప్రైస్లో మనం పర్చేజ్ చేసినప్పుడు సో మనకి మంచి మార్జిన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో దాంతోపాటు మనం ఇచ్చే కస్టమర్కి కూడా ప్రాపర్గా ఇవ్వగలం. ఇంకా దాంట్లో బెటర్ ఐటమ్స్ ఏమున్నాయనేది మనం R&D చేసి సో ఆ బెటర్ ఐటమ్స్ అని మనం రీస్టాకింగ్ చేసుకొని దాన్ని పర్చేజింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే కాకుండా సో ఇప్పుడు మనం రెగ్యులర్ విన్నింగ్ ఐటెం ఒకటి ఉంది, దాని మీద ఫోకస్ చేసాము. సో కొన్ని ప్రింట్స్, కొన్ని పర్సంటేజ్ వైజ్, సో ఇది ఒక 40-50% మూవ్ అవుతుంది, ఇంకో 30% ఒక రెగ్యులర్ ఐటమ్ ఉంది. సో ఇంకా మనం ఒక 10-20% ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ని మనం లాంచ్ చేయాలి ఎప్పటికప్పుడు. సో మన కస్టమర్ వచ్చినప్పుడు ఆ న్యూ ఆర్టికల్ని మనం ప్రాపర్గా ప్రజెంటేషన్ చేస్తే అది హిట్ అవుతుందా, ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మళ్ళీ దాన్ని మనం రీస్టాకింగ్ చేయడానికి, ఇంతకుముందు కూడా ఎప్పుడు చాలాసార్లు మనం మన కస్టమర్స్కి చెప్తున్నాము, కొన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఓవర్ స్టాకింగ్ అనేది చేయొద్దు. సో దానివల్ల ఏంటంటే మనకి డెడ్ అవుతుంది. సో కాబట్టి ఈ టెస్ట్ అండ్ ట్రయల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిని మాత్రం మనం ఎప్పుడు లిమిటెడ్ క్వాంటిటీలని పర్చేజ్ చేయాలి. ఇప్పుడు మన హీరో ప్రొడక్ట్ ఉంది. సో హీరో ప్రొడక్ట్ అనేది మీరు ఎంత స్టాక్ కొనుక్కున్నా కూడా కాంపిటేటివ్ ప్రైస్లో కొన్నప్పుడు ప్రైస్ తక్కువ పడుతుంది. సో ఇది మీకు హీరో ప్రొడక్ట్ కాబట్టి రెగ్యులర్గా సేల్ అవుతుంది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మన టెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కొన్ని ఫంకీ ఐటమ్స్, న్యూ మోడల్స్, ఇవన్నీ అనేది మనం స్మాల్ క్వాంటిటీలో కొనాలి. సో పర్చేజింగ్ సైకిల్ అనేది మనం ఎక్కువ సార్లు చేయాలి. ఒక నెలకు వచ్చేసి 2 times 3 times అలా పర్చేజింగ్ సైకిల్ మనం ఇంక్రీజ్ చేసినప్పుడు సో మనకి న్యూ ఐటమ్స్ యాడ్ అవుతూ ఉంటుంది, మన మార్కెట్ తోటి రిలేషన్ పెరుగుతుంటుంది, అప్గ్రేడ్స్ ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో దట్ ద సేమ్ నాలెడ్జ్ మనం యాజ్ ఇట్ ఈజ్గా మన కస్టమర్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దట్ కస్టమర్ కూడా ఎప్పుడు కొత్త ఫీల్ అనేది తెలుస్తుంది. ఆ కొత్త ఫీల్ అనేది నాట్ ఓన్లీ ప్రొడక్ట్, మీరిచ్చే నాలెడ్జ్లో కానీ, మీరు చేసే ప్రజెంటేషన్లో కానీ మీరు అప్గ్రేడ్ అవ్వడం వల్ల కస్టమర్కి మీకు ఎక్కువ ర్యాపో బిల్డ్ అవుతుంది. దీంతో పాటు మరొక ముఖ్యమైనది ఏంటంటే మన ఇన్వెంటరీ. సో మనం మన స్టాక్కి, రిక్వైర్మెంట్కి, సేల్కి తగ్గట్టే పర్చేజ్ చేస్తున్నామా, లేకుంటే ఓవర్ పర్చేజ్ చేస్తున్నామా అనే ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. మనం ఎంత అమ్ముతున్నామో, ఎంత కొంటున్నామో అనే ఇన్వెంటరీ ఉండాలి. సో దీంతో పాటు మేజర్గా మేము వాళ్ళందరికీ చెప్పేది ఒకటేనండి, మనకి ప్రాపర్ బిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ బిల్లింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనకి ఇన్వెంటరీ తెలుస్తుంది, మన సేల్ తెలుస్తుంది, దాంతోపాటు మన ప్రాఫిట్ అండ్ లాస్ తెలుస్తుంది. సో దట్ మన మానిటరైజేషన్ అనేది ఈజీగా అవుతుంది, మనం రివ్యూ చేసుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది. సో దాంతోపాటు మన యాక్షన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ రివ్యూ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఏ చిన్న బిజినెస్ అయినా సరే ఈ రివ్యూ సిస్టమ్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఇదే కాకుండా ఫైనల్ అండి, మన మార్జిన్ వైజ్ కూడా మనకి సస్టైనబుల్ మార్జిన్ అనేది మనం మెయిన్ చేసుకొని మనం బిజినెస్ చేయాలి. అసలు నో ప్రాఫిట్ లాగా చేస్తే మనం తర్వాత లాంగ్ రన్లో అనేది మనం సస్టైన్ అవ్వలేము. ఇదే కాకుండా ఇంకొక ఫైనల్ ఏంటంటే మన పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా మనం ఎప్పుడు దీన్ని ఎక్కడ ఆపొద్దు. సో ఈ రోజుల్లో ఏంటంటే పబ్లిసిటీ క్యాంపెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో మీరు ఇన్స్టాగ్రామ్ కానీ లేకుంటే ఫేస్బుక్ కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ ఏదో ఒక యాక్టివిటీ అనేది మీరు ఎప్పటికప్పుడు ఉండాలి. సో అదేవిధంగా మీ కస్టమర్కి ఇఫ్ పాసిబుల్ అయితే డైరెక్ట్ వాట్సాప్ త్రూ కానీ ఏదైనా సోషల్ మీడియా ఛానల్ త్రూ ఆఫర్స్ పంపించడము, గిఫ్ట్స్ పంపించడము, లేదంటే పాయింట్స్ పంపించడము, సో ఇలాంటివన్నీ మనం అప్డేట్ చేస్తే కస్టమర్కి ఎప్పుడు మనం రిమైండ్లో ఉంటాము. సో కస్టమర్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనగానే మనం ఇమీడియట్గా స్ట్రైక్ అవుతాం. సో కాబట్టి మనకి స్టెప్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవ్రీ పాయింట్ ఆస్పెక్ట్లో కొన్ని పాయింట్లు చాలా మందికి తెలిసినట్టుగానే ఉంటాయి. కాకుంటే మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిందే కదా అనుకుంటాము. బట్ తెలిసినా కూడా చిన్న మార్పు కూడా ఒక పెద్ద రిజల్ట్ అనేది చూపెడుతుంది. సో ఈ అకౌంటింగ్ పార్ట్ కానీ, ఇన్వెంటరీ పార్ట్ కానీ, హీరో ప్రొడక్ట్ అనే పార్ట్ కానీ, సో ఇవన్నీ డెఫినెట్లీగా ఫోకస్ చేయండి. సో అందరూ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. సో అదే విధంగా మనకు మంచి గ్రోత్ అనేది బిజినెస్ లో మనం చూడాలి. సో వీటి కోసమే మేము ఈ వీడియోస్ చేస్తుంది. సో ఏ ఒక్కరికి రీచ్ అయ్యి ఏ ఒక్కరికి హెల్ప్ అయినా సరే సో మేము వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మా 15 years ఎక్స్పీరియన్స్ని సో మేము నాలెడ్జ్ లాగా మీకు షేర్ చేస్తున్నాము. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మంచి అవుట్పుట్ అనేది తీసుకోండి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కింద నెంబర్ కాల్ చేయండి, లేదంటే మాకు మెసేజ్ చేయండి కామెంట్లో. మీరు కామెంట్ చేస్తే కూడా మీకు నెక్స్ట్ టాపిక్ దాని మీద మేము చేయడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. సో లైక్ చేయండి. సో అదేవిధంగా మా ఈ అక్షయ్ గార్మెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ మేము చేయడానికి మాకు మంచి మోటివేషన్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.